ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వేదికగా యాక్షన్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. గత కొంతకాలంగా నిరసనతో హోరెత్తించిన న్యాయవాదుల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దశల వారీగా ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. జిల్లా కోర్టు సమీపంలో నిరసన దీక్షలను కొనసాగిస్తున్న న్యాయవాదులు ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు దిశగా జిల్లా కోర్టు వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొని ఉద్యమ కార్యాచరణపై ఉన్నత స్థాయిలో చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రముఖ న్యాయవాది గిరిధర్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముందుగా ఉత్తరాంధ్ర కేంద్రంగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేసి దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లు తన నిరసనలు కొనసాగిస్తున్నాయని, చట్టం రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మనం స్మాల్ సెక్షన్ మనం బడ్జెట్ చేసుకుని ఈ ఉద్యమాన్ని మనమే మొయ్యాలి అంటే తర్వాత జనాలు మర్చిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు, మఫ్సల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పరిస్థితిని మనం షోల్డర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అయితే అలాగని మనం దిగిన దాన్ని లాజికల్గా తీసుకెళ్ళి తీరాలి. ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దని నా ఉద్దేశం. మన బార్ అసోసియేషన్ దగ్గర ధర్నాలు పెట్టుకొని రోజు చేసి ఇందులో భాగంగానే మనం విలేజ్ లెవెల్లో ముఖ్యంగా మోసలు అందరికీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక చట్టమే వచ్చేసింది. ఇది కేవలం లాయర్ల తలపై చేయగలిగే కార్యాచరణ ఏంటంటే నా ఉద్దేశంలో ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్, ఏవో చిన్న పేపర్లో. విశాఖపట్నం బార్ అసోసియేషన్లోనే ఏర్పాటు చేసుకున్నటువంటి స్టీరింగ్ కమిటీ మెంబర్ని. అయితే ఈ స్టీరింగ్ కమిటీ కానీ బార్ అసోసియేషన్లు కానీ ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది చట్టవిరుద్ధమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. అందువల్ల దీని తరపున పోరాడుతున్నాం. ఇప్పటికి 30 రోజులు దాటిపోయినప్పటికీ కూడా పండగలు పబ్బాలు వదులుకొని కూడా న్యాయవాదులు అందరూ తీవ్రంగా ఇది ప్రజల తరపున పోరాడుతున్నారు. ప్రజల తరపున న్యాయవాదులే పోరాడడానికి ఈ పర్టికులర్ చట్టం విషయంలోని కారణం ఏంటంటే ప్రజలకి ఇది అవగాహన లేదు. ఈ చట్టం కానీ వాళ్ళకి అవగాహన కలిగి ఇది ఇంప్లిమెంట్ అయిపోయిందంటే ఆ తర్వాత ఈ చట్టంలోని ఎవరైతే నష్టపోతారో ప్రజలు ఎవరికి అప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్లో మేమేం చేయడానికి ఉండదు. కాబట్టి ముందుగానే అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ చట్టాన్ని రిపీల్ చేయడానికి, ఈ చట్టాన్ని ఎబెయిన్స్లో పెట్టడానికి కావాల్సినటువంటివన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు విషయం ఏంటంటే విశాఖపట్నం బార్ అసోసియేషను మన ఉత్తరాంధ్రలోనున్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని, విశాఖపట్నం మన ఉత్తరాంధ్ర బార్ అసోసియేషన్స్ నుంచి అలాగే సీనియర్స్ని కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈరోజు విశాఖపట్నం బార్ అసోసియేషన్లోని ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లోని అందరూ కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఇచ్చి, సో ఇప్పుడు ఇంకా ఈ యాక్ట్ గురించి ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వం స్పందించలేదు సరికదా, ఇట్నుంచి అటు తిరిగి స్టేట్మెంట్స్ ఎలాగిస్తున్నారంటే ఇది ఫోర్స్లోకి వస్తుంది, ఇది మేము ఖచ్చితంగా చేసి తీరుతాం, ఈ చట్టాన్ని అమలు జరిపి తీరుతాం అనేటువంటిది వాళ్ళు చెప్పే విధానం కూడా ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రొవోకింగ్గా చెప్తున్నారు. అందువల్ల ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఒక స్థాయిలోని ఒక రెస్పెక్ట్ఫుల్గా న్యాయవాదులం కాబట్టి ఒక డిప్లొమాటిక్ ప్రొసీజర్లోని అన్నీ కూడా చేసాం. ఇప్పుడు దీన్ని ఉధృతంగా చేస్తాం. అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర లాగే మిగతా ఏపీ అన్ని బార్ అసోసియేషన్లు కూడా కలుపుకొని వస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మా నిర్ణయం ఏంటంటే ప్రజలలోకి గడప గడపకి ఈ చట్టాన్ని అవగాహన చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైన ప్రణాళిక. అలాగే ప్రజల్ని మాతో పాటు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని మాతో చేర్చుకోవాలనేది ఒక ఆలోచన. రెండోది ఒక ప్రణాళిక. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు కూడా కొన్ని రిట్లు ఏవైతే వేశారో ఆ రిట్లు అనేటువంటి పూర్తి స్థాయి నిర్ణయాలు ఇంకా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రిట్స్ అనేటువంటివి కానీ లేకపోతే ఫర్దర్గా జ్యుడిషియల్ రివ్యూ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అన్నీ డిస్కస్ చేసాము. ఈ రకంగా ఇప్పుడు ఇంకా ఈ చట్టాల్లో న్యాయ విధానంలో తారాస్థాయికి మేము వీటిని తీసుకెళ్ళి హై లెవెల్ ప్రొసీడింగ్స్ ఎలా చేయాలనేటువంటిది ఇప్పుడు మేము ఈ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు నిర్ణయం ద్వారా ఇది ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అందువలన ఖచ్చితంగా ఈ చట్టం రిపీల్ అయ్యేదాకా న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు కృషి చేస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా ఈ చట్టాన్ని రిపీల్ చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఉత్తరాంధ్రాన్ని ఎందుకు యాక్టివేట్ చేసుకుంటూ వస్తున్నామంటే మొత్తం స్టేట్ అంతా తీసుకురావడానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క బార్ అసోసియేషన్ నుంచి కూడా చేస్తున్నారు, ఎవరూ ఆపలేదండి. కాకపోతే ఏంటంటే తీరు మారుతున్నది.
ఒక బార్ అసోసియేషన్లో ఒకలా చేస్తే ఇంకో బార్ అసోసియేషన్లో హంగర్ స్ట్రైక్ చేస్తే అలాగా ఒక్కొక్కరు ఒకలా చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు. ఉత్తరాంధ్రాని ఎలాగైతే ఈరోజు సమావేశపరిచామో అలాగే నెక్స్ట్ మొత్తం అన్ని బార్ అసోసియేషన్లు కూడా రాష్ట్రంలోని కూర్చోపెట్టి మొత్తం యూనిఫామ్గా అందరము కూడా ఒకే ప్రణాళికలో ముందుకెళ్దాం అనేది ఉద్దేశం. సో దీంట్లోని ఇప్పుడు నెక్స్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి తారాస్థాయికి వెళ్తాయి. అలాగే ప్రజల్ని కూడా పూర్తి స్థాయిలోని కలుపుకొని మాలో భాగంగా వాళ్ళ కోసమే మేము పోరాడుతున్నాం అనేటువంటిది వాళ్ళకి అవగాహన కలిగేలాగా అవసరమైతే ఇంటింటికి గడప గడపకి వెళ్ళి అలాగే వార్డులు కానీ వీధులు కానీ విలేజ్లు కానీ ఎక్కడెక్కడ ఏ వర్గం వాళ్ళు ఈ స్థిరాస్తుల విషయంలోని ఎలా నష్టపోతారనేటువంటి వాళ్ళకి అవగాహన కలిగించే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మా ప్రణాళికలు ఈరోజు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు బార్ కౌన్సిల్ నుంచి కూడా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా బార్ కౌన్సిల్ తరపున కూడా వాళ్ళ నిర్ణయాలు ఈరోజు తెలియజేస్తామని చెప్పారు. అలాగే బార్ కౌన్సిల్ ఈరోజు వాళ్ళ నిర్ణయాలు చెప్పడంతో పాటు మన తాలూకా విషయాలను కూడా పూర్తి స్థాయిలో బార్ కౌన్సిల్లో చర్చలు చేస్తామని చెప్పారు. అలాగే బార్ కౌన్సిల్ కూడా మన అన్ని బార్ అసోసియేషన్ల తరపున కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వానికి ఇది ఎలా చేరవేయాలి లేకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారండి.